జనగామ ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత బాధితులు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ట్రీట్మెంట్ అందించాలంటే కూడా డాక్టర్లలో ఒక అసహనం. ఆ కారణం ఏంటంటే ఆధార్ కార్డు మీరు ఇక్కడికి లేదు, మీరు వేరే జిల్లాకు సంబంధించింది కాబట్టి మీరు అక్కడనే చూయించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ చూసేది లేదని చెప్పి తెగేసి చెప్పడం ఇక్కడ బాధితుల్ని అలాగే పేషెంట్స్ని వారి బంధువుల్ని కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది? దాదాపు జనగామ జిల్లా కేంద్రానికి ఒక 5-6 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎంతో ఒక నమ్మకంతో హాస్పిటల్కి వస్తే బాధితులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మెటర్నిటీ హాస్పిటల్ చెంపకెల్స్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి బాధితుల్ని మనం కనుక్కుందాము, ఎట్లాంటి ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నారో చెప్పండి. అసలు మీరు మొన్న ఎవరిని తీసుకొచ్చారు? ఆ హాస్పిటల్లో మీకున్నటువంటి ఆ పరిస్థితులు ఎట్లాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? మొన్న థర్స్డే రోజు నైట్ మేము ఇక్కడ ఎమర్జెన్సీగా మా వైఫ్ని అడ్మిట్ చేశాము. ఇక్కడ ఆ డాక్టర్ వచ్చేసి మీది యాదాద్రి భువనగిరి డిస్టిక్, ఇక్కడ ఎందుకు వస్తున్నారు అని మాట్లాడింది. ఇక్కడికి మేము చేయలేము, మీరు మీ డిస్టిక్లోనే చూసుకోవాలి, అక్కడ డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఇక్కడైతే మేము చేయలేము అని అదే రోజు నైటు చెప్పడం జరిగింది. అట్లా తీసుకుపోయి ఇప్పుడు నేను హన్మకొండ క్రాస్ ఇక్కడ నుంచి మరి హన్మకొండలో జాయిన్ చేసుకోపోను అని మాట్లాడుతుంది. అంటే రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి? నేను నైట్ 9 o'clock వచ్చాను మేడం ఇక్కడికి. ఆ టైంలో ఆ మేడం ఆ విధంగా మాట్లాడుతుంది. ఓకే, ఎంతసేపు మీరు జాయిన్ చేసుకోకుండా ఎంతసేపు ఉన్నారు మీరు? జాయిన్ చేసుకోకుండా ఒక 1 hour దాకా వెయిట్ చేశాము. 1 hour దాకా తర్వాత ఆమె మేడం అదొకటి మళ్ళీ టాబ్లెట్స్ మళ్ళీ రాసి ఇచ్చింది. ఇక్కడ నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ రాకండి చెప్పింది. ఈ ప్రాబ్లం మేము ఇక్కడ ఫేస్ అయినాం. అంత ఎందుకు రావద్దని చెప్తున్నారు? కారణం మళ్ళీ ఒకసారి చెప్పండి. మీది యాదాద్రి జిల్లా, మీది ఇక్కడ కాదు, అక్కడనే చూసుకోండి, అక్కడనే ట్రీట్మెంట్ చేస్తారు, అక్కడ డాక్టర్లు ఏం చేస్తున్నారని డైరెక్ట్ ఆమె మాట్లాడుతుంది. మీరు చెప్పండి, నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామం అసలు మీకు ఏమైనా ట్రీట్మెంట్ జరుగుతుందా, లేకపోతే వీళ్ళు హాస్పిటల్ డాక్టర్లు ఏమంటున్నారు? అసలు పెడుతున్నారు, బంద్ చేస్తున్నారు, అంతే సూదిస్తున్నారు, వెయిట్ చేయాలని అంటున్నారు. అందుగురించి ఇప్పుడు అని ప్రెగ్నెంట్ నొప్పులు వస్తున్నా కూడా దాన్ని పట్టించుకుంటలేరు. అది ప్రాబ్లం. ఏమంటారు డాక్టర్లు? వాళ్ళు నొప్పులు వస్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు ట్రీట్మెంట్ చేస్తలేరు వీళ్ళు? చేస్తలేరు. ఎందుకు? దేని గురించి? అంటే ఈ జిల్లా కాదని చేస్తలేరు. ఎన్ని రోజులు అయితే మీరు వచ్చి? 3 days అయింది ఈరోజు. అట్లా ఈరోజు 3 days అయింది. ఇంత పట్టించుకుంటారు. గ్లూకోజ్ పెడుతున్నారు, నొప్పులు వస్తున్నా కూడా చేద్దాం అంటారు, పట్టించుకుంటలేరు. అట్లా ఇప్పుడు అడ్మిట్ అయ్యే ఉన్నది. ఇప్పుడు ఇది ఇక్కడ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే పేషెంట్స్ను ఖచ్చితంగా కొంత ఉపశమన చర్యలు అయితే చేపట్టాలి. ఎందుకంటే ముందు ప్రాపర్గా వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడమా, లేకపోతే వాళ్ళకు కొంత మామూలుగా ఒక ట్రీట్మెంట్ చేయడమా, ఏదో ఒకటి సర్ది చెప్పాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం ఒక కేవలం ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ సమస్యగా మారుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎమర్జెన్సీలో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసరికి అది కూడా వేరే ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళైతే ఆలోచించవచ్చు. కానీ గర్భిణీ స్త్రీలు వాళ్ళ సమస్యలు ఉంటేనే ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా 9 నెలల నిండిన తర్వాత వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలను కూడా మీది ఈ జిల్లా కాదు, వేరే జిల్లాలో మీ జిల్లాలకు మీరు వెళ్ళండి అని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నటువంటి ఒక ప్రశ్నలు ఇక్కడ లేవనెత్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది పేషెంట్స్ కూడా మనం మాట్లాడదాము, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి, ఎందుకంటే అసలు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉండాల్సింది. కానీ ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు తలెత్తున్నాయి? మరికొంతమంది పేషెంట్స్ మనం కలిసి మాట్లాడదాం. ప్రస్తుతం మరికొంతమంది బాధితులు ఉన్నారు. అసలు వాళ్ళ సమస్య ఏంది? ఎందుకంటే ఎవరిని చూసినా కానీ, ఎవరిని కదిలించినా కానీ ఇక్కడ వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లల్ని, గర్భిణీ స్త్రీలని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళి ఏ రెఫరెన్స్ ఉపయోగించేటువంటి పరిస్థితి ఉండదు. హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళు మాత్రం కేవలము ఇక్కడ మధ్య తరగతి, పేద, దిగువ తరగతి వాళ్ళే వస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ చూస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఎందుకంటే ఆ పేషెంట్స్ అన్నటువంటి ఒక స్పృహ కూడా లేదు. ఎందుకంటే దైవం తర్వాత డాక్టర్లే దేవుడని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ అది ఇక్కడ కనిపించట్లేదని చెప్పి బాధితున్నారు. మరికొంతమంది బాధితులు కూడా మనం కలిసి మాట్లాడదాము. చెప్పండి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఏమంటున్నారు ఇక్కడ హాస్పిటల్కి వస్తే? పాపకి హెల్త్ బాగాలేదు. ఇప్పటికి 4 times అట్లా పడిపోతే నేను హాస్పిటల్కి వచ్చిన. డాక్టర్ ఉండి టెస్టులు రాశారు. టెస్టులు రాస్తే అక్కడికి వెళ్తే సర్వర్ లేదన్నారు. సరే రేపు వస్తామనేసి వచ్చినాం. ఇప్పటికి 1 week నుంచి తిరుగుతున్న 11-12 గంటల వరకు సర్వర్ లేదని అంటారు. అక్కడికి వెళ్ళి శాంపిల్ తీసుకోమంటే ఇప్పుడు కాదు, రేపు రండి, ఎల్లుండి రండి, ఇదే చెప్తున్నారు 10 రోజుల నుంచి. మరి పాపకి ప్రాబ్లం ఏంది నాకు ఎట్లా తెలవాలి? మరి ప్రైవేట్ హాస్పిటల్కి లేకనే కదా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది. మేము డబ్బులు లేకనే కదా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అని ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి చూపించుకునేది. మరి అసంటప్పుడు మీరు ఏ వసతులు లేనిది ఎందుకు? మరి హాస్పిటల్ ఉండేందుకు? మాకు ప్రాబ్లం సాల్వ్ కానప్పుడు హాస్పిటల్ ఉండేందుకు? ప్రతి ఒక్కరికి సమస్య ఎలా తెలవాలి? 12-11 గంటలకి నీకు సర్వర్ లేకపోతే ప్రతి ఒక్కరి
ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి సర్వర్ పనిచేస్తలేని చెప్తున్నారమ్మా మీరు ఇప్పుడు? అంటే 11-12 గంటల వరకు సర్వర్ బంద్ అయ్యి కదా, చెప్పండి మీరే. నాకు నేను 10 days నుంచి నేను తిరుగుతున్నాను పాపకి. 10 days నేను మధ్యలో నాకు హెల్త్ బాగాలేక 2-3 days రాలేదు. తర్వాత మళ్ళీ డైలీ తిరుగుతూనే ఉన్నాను. తిరుగుతున్నా కొద్దీ మీరు ఎప్పుడు చూడండి సర్వర్ లేదు అని అంటే ఎలా చెప్పండి? ఓకే ఓకే. అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళ హెల్త్ ఎట్లున్నాయి వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి చెప్పండి. ఓకే, ఇక్కడ ఎక్కడ చూసినా కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు మామూలుగా లేవు. మరికొంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు. అసలు నిజంగా వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ సరిగా జరుగుతుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉంటున్నాయి అసలు? ఎందుకంటే డాక్టర్లు ఖచ్చితంగా, ఎందుకంటే మామూలుగా కాలుకు దెబ్బ తాకినా ఆలోచించదు, కానీ గర్భిణీ స్త్రీలు లోపల ఏం జరుగుతుందో తెలియదు. నిండు చూలాలు 9 నెలలు నిండినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం మిగిలిన బాధ్యత ఉన్నారు, చెప్పండి. మీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీకు ఏమైనా డాక్టర్లు ఉపశమనం ఇచ్చేటువంటి విధంగానే చూస్తున్నారా, లేకపోతే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? డాక్టర్లు మంచిగానే చూస్తున్నారు, టెస్ట్ల కాడికి పోతేనే ఇబ్బంది పెడుతున్నారు. స్కానింగ్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ కాడ టైం అయిపోయిందమ్మా, మళ్ళీ రేపు రండి ఎల్లుండి రండి అని చెప్తున్నారు. ఇప్పుడు టెస్ట్ కి వెళ్ళాం మేము, బ్లడ్ టెస్ట్ కి వెళ్తే ఇక్కడ లివర్ టెస్ట్ చేయం మేము. లివర్ టెస్ట్ చేసే మిషన్ ఖరాబ్ అయినాయి అమ్మా, మేము ఇప్పుడు చెయ్యం, మీరు ప్రైవేట్ లో చేయించుకోండి అని అంటున్నారు. ప్రైవేట్ లో చేసుకోవడానికనే కదా మాకు డబ్బులు లేకనే ఇక్కడికి వచ్చినాము. మరి ఇక్కడ వేయాలి కదా, గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? పేదవాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికే గవర్నమెంట్ ఉంది, నీకు లివర్ టెస్ట్ చేయడానికి లేదు. బ్లడ్ టెస్ట్ నేను అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చిన, నాకు బ్లడ్ తక్కువ ఉంది, దానికి మెడిసిన్ వాడాలి నేను ఇప్పుడు. అయితే ఇక్కడ కొంతమంది మనం చూద్దాం, ఎందుకంటే ఇక్కడ పనిచేసేటువంటి డాక్టర్లకు మాత్రం బయట మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ హాస్పిటల్ కి ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇది ఒక కన్సల్టెన్సీగా మారింది. వచ్చినటువంటి పేషెంట్స్ ని వాళ్ళ టెస్ట్ల కోసం కానీ మిగిలిన బెటర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి నిజంగా వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మనకి అట్లానే కనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు మరి బయటకు వెళ్ళి టెస్ట్ చేసుకోమంటున్నామా? ప్రైవేట్ కి వెళ్ళి లివర్ టెస్ట్ చేయించుకోమ్మా, ప్రైవేట్ కి వెళ్తేనే ఉంటది, ఇక్కడ ఏం లేవు, మిషన్లు పనిచేస్తలేవు అని చెప్తున్నారు. ఓకే ఓకే. మీ సమస్య ఏందమ్మా? సార్ మాది జన్మం ఉంటాం, అక్కడ బొన్నీరు ఆలేరు అక్కడ అని చెప్తారు, అక్కడ వేసుకొని ఇక్కడ రాకని డైరెక్ట్ చెప్పేస్తారు సార్. మేము అంత దూరం నుంచి ఇక్కడ గవర్నమెంట్ చూడడానికి వస్తే హాస్పిటల్ ఎన్నిసార్లు తిరగాలి, ఇంత ప్రెగ్నెంట్ ఇప్పుడు 9 months ఎన్నిసార్లు తిరగాలి బస్సులలో. ఇప్పుడు బస్సులలో వెళ్తే బస్సులో రద్దీ, బస్సులో పోయేటువంటి పరిస్థితి పొద్దులే సార్ నాకు 5 నెలలు 6 నెలలు కాగా పొద్దులే ఇప్పుడు వచ్చింది మంచిగా వస్తారనే వచ్చినాం మేము. ఎన్నిసార్లు ఇక్కడ చూడమ్మా యాదాది బోనీరు ఆలేరు ఆవిన అంటే అక్కడ చూడడం ఇక్కడ మంచిగా వస్తారనే కదా మేము వచ్చిన, గవర్నమెంట్ వస్తారని ఇక్కడ వచ్చినాం. అయితే ఇక్కడ కొంతమంది బాధితుల పరిస్థితి కనుక మనం పరిశీలిస్తే చాలా తీవ్రంగా చూడొచ్చు. ఎందుకంటే ఆధార్ కార్డు సమస్య ఇక్కడ వీళ్ళకు ఇబ్బంది. ఎందుకంటే బయట జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి ఎందుకు రావడం అన్నది కూడా ఇక్కడ వీళ్ళ ఒక ఆలోచన తెలుస్తుంది. బయట జిల్లా వాళ్ళు బయటనే చేసుకోవాలి, వేరే జిల్లా వాళ్ళకు మేము ఎందుకు చేస్తామన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఇక్కడ వీళ్ళ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా ఒక 9 నెలలు అంటే 9 నెలల గర్భిణి ఇప్పుడు పండుగ సీజన్, ఎందుకంటే దసరా సెలవులో అందరూ తల్లిగారింటికి వెళ్తా ఉంటారు. ఆ తల్లిగారింటికి వెళ్తున్నటువంటి క్రమంలో అందరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ ఏమన్నా ఉన్నా కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసరికి వీళ్ళు మాత్రం మీ జిల్లాకు వెళ్ళండి, ఆధార్ కార్డు ఇక్కడ సంబంధం లేదు, మీ జిల్లాలో చూపించుకోమని చెప్పి అంటున్నారు. అంటే ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వస్తే వ్యయ ప్రయాసాలకు వచ్చి తమ పుట్టింటికి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడికి నల్గొండకు వెళ్ళి చూసుకోమని చెప్పడం ఎంత భావ్యం అన్నది చూడాలి. దీన్ని ఏ యాంగిల్లో చూడాలనేది అర్థమైతే లేదు. ఒకసారి బాధితులు కూడా చాలా మంది ఉన్నారు, ఒకసారి చెప్పండి ఏమంటున్నారు వీళ్ళు అసలు? ఇక్కడ రావద్దు అని అంటున్నారు సార్, ఇక్కడ రావద్దు మీరు, ఆధార్ కార్డు ఇక్కడ కాదు కదా, ఇక్కడ రావద్దు మీరు, అక్కడనే చూసుకుని అట్టే ఉండాలి అని అంటే ఎంత సార్ ఇక్కడ మంచిగా చూస్తామనే వస్తాం. గరీబ్లో ఒక్క రోజు చేసుకుంటే రోజు తినేటోళ్ళం మేము, లేదా ఉన్నోళ్ళం కాదు, లేకనే ఇంత దూరం అట్టే ఉండాలి, అక్కడనే చూసుకోవాలి అంటారు. వీళ్ళు మళ్ళీ రావద్దు అక్కడనే చూసుకోవాలి, ఇక్కడ రాని రాదని సాగు చెప్పేసాం మేడం. అయితే మేము ఎట్లా చూసుకోవాలి? మరి పోయే పరిస్థితి మీరు మళ్ళీ లేక సార్, మేము పోం సార్, ఇక్కడనే ఉంటాం సార్. మరి ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రభుత్వానికి కానీ లేకపోతే ఉన్నటువంటి అధికారులకు కానీ ఆర్టీవీ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇక్కడనే ఉంటాం సార్, అయితే ఇక్కడ దాదాపు ఇది నిత్య కృత్యం. అంటే ఇప్పుడు ఒక్కటే కాదు, గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే బాధితులు మాత్రం లబోదిబోం అంటున్నారు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి చూస్తే. ఎందుకంటే జనగామ మెటర్నిటీ హాస్పిటల్ అంటే చంపగిల్స్ లో ఉన్నటువంటి హాస్పిటల్ అంటే ఒక క్రెడిబిలిటీ ఉన్నది. ఎప్పుడైతే హాస్పిటల్ ప్రారంభమైన తర్వాత ఇక్కడ మంచి బెటర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది, ఎందుకంటే వాళ్ళ పుట్టింట్లో ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎందుకంటే పెళ్ళైన తర్వాత అత్తగారింటి ఆధార్ కార్డు మారుతుంది,
తల్లిగారింటికి వచ్చిన తర్వాత వాళ్ళు పడుతున్నటువంటి ప్రయాసలు, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకే చూపించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మాత్రం ఉండేటువంటి ఫెసిలిటీస్ ఎందుకు ఇక్కడ దాదాపు వాళ్లకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి స్తోమత లేదు. అట్లాంటప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ ఆ తీరు చూస్తుందంటే చాలా విస్మయానికి గురి చేస్తుంది. చాలా మంది ఆ ప్రసవ వేదన పడుతున్నటువంటి సమయంలో కూడా అర్ధరాత్రి కూడా అపరాత్రాన్ని చూడకుండా వచ్చినటువంటి వాళ్ళని కూడా వెనక్కి తిప్పి పంపిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే మరికొంతమంది బాధితున్నారు. చెప్పండి అమ్మా, అసలు హాస్పిటల్కి వస్తే మీతో ఏమంటున్నారు? అసలు మిమ్మల్ని అసలు ఒక ప్రెగ్నెంట్ అన్నటువంటి ఇన్ఫెక్షన్ వాళ్ళు తీసుకుంటున్నారా? అసలు మిమ్మల్ని ఏమంటున్నారు? మళ్ళీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాదాద్రి జిల్లా నుంచి వచ్చాము. వస్తే ఇట్లా మీరు బయటికి వెళ్ళండి, బయట మీకు చెకప్ చేయం, మేము బయటికి వెళ్ళండి, మీది ఇక్కడ కాదు, మీది భువనగిరిలో ఉన్నది కదా మీకు ఏరియా హాస్పిటల్, అక్కడికి వెళ్ళండి అని మాట్లాడి ఓపీ కూడా ఇవ్వకుంటే ఇక మరి మేము చూయించుకుంటున్నాం కదా, మరి 3 months నుంచి ఇక్కడనే చూపించుకున్నాం కదా మేము అని గట్టిగా మాట్లాడినాం. గట్లా మాట్లాడితే ఆమె డాక్టర్ అమ్మ అన్నది, మేము చూడం, మేము ఎవరికి భయపడం, మీరు ఎవరితో మాట్లాడిస్తేంది అని గట్టిగా మాట్లాడింది డాక్టర్ అమ్మ. మళ్ళీసారి చూడం అని బయటకు వెళ్ళండి అని రిపోర్ట్స్ చేతికి ఇచ్చేసి బయటకు వెళ్ళండి అని బయటికి నెట్టేసారు. ఓకే, ఇట్లాంటి సమయంలో మరి ఏమైనా ఉన్నతాధికారులుగా మీరు ఏమైనా కలిసారా? వాళ్ళని ఏమైనా మాట్లాడారా? వాళ్ళతో ఏమంటున్నారు? వాళ్ళు మాట్లాడినాం. మాట్లాడితే డాక్టర్స్ లేరు, స్టాఫ్ తక్కువ ఉందని మాట్లాడారు. ఓకే, తను మాట్లాడడానికి కూడా తాను ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 9 నెలలు నిండినటువంటి వాళ్ళే ఇక్కడ అనేక ఇబ్బందులు. ఎందుకంటే మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు కొంత ఉపశమనంగా ఉండేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిండు గర్భిణులు, ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడినటువంటి వాళ్ళందరూ 9 నెలలు నిండిన తర్వాత ఆసుపత్రికి వచ్చినటువంటి వాళ్ళే, తల్లిగారింటికి వచ్చి పండుగ సెలవుల్లో తల్లిగారింటికి వచ్చి హాస్పిటల్లో చూయించుకుంటున్నటువంటి వాళ్ళే. కానీ ఇక్కడ ఏంటంటే కేవలం ఆధార్ కార్డు సమస్య ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. వేరే జిల్లాల వాళ్ళకు చూడము అని కరాఖండిగా చెప్తున్నారు. ఏమన్నా మాట్లాడితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోన్నటువంటి ఒక బెదిరింపులు, అలాగే ఆ రిపోర్ట్లు కూడా తీసుకొని విసిరి వేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఆ బాధితుల బంధువులు ఉన్నారు. ఒకసారి నిజంగా నిన్నటి నుంచి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసేటువంటి పరిస్థితి, దీనికి ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మరి నిజంగా మళ్ళీ తల్లిగారింటి నుండి మళ్ళీ అత్తగారింటి వైపు చూసుకోవాలంటే అసలే వేరే వాళ్ళంటే అనుకోవచ్చు, కానీ నిండు చూడాలు ఇట్లాంటి పరిస్థితులు వెళ్ళేటువంటి పరిస్థితి. దీనికి మీరు ప్రభుత్వాన్ని ఏం సూచించాల్సుకున్నారు? ఒకటే అండి, ప్రభుత్వానికి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళడం, అక్కడే ఆ ఏరియా వాళ్ళని అక్కడ చూపించుకోవడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ప్రత్యేకంగా స్థానికంగా అక్కడికి వెళ్ళి హాస్పిటల్ వెళ్ళాలంటే ఎమర్జెన్సీ టైం ఉంటుంది, అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. మీ సమస్య ఏంటంటే మీరు ప్రభుత్వానితో మాట్లాడుకొని మాకు డాక్టర్ లేరు, మాకు డాక్టర్ తక్కువ ఉన్నారు, మేము ఇక్కడ చెయ్యం, మా బాధ కూడా అర్థం చేసుకోండి అని సూపరింటెండెంట్ గారు మాట్లాడేది నిన్న. కానీ మేము ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఓపీ స్లిప్ కూడా ఇవ్వలేరు. మేడం దగ్గరికి, నర్సింగ్ ఇన్ఛార్జ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మేడము ఇక్కడ మేము రాయము అని అన్నారు. తర్వాత లేదు మేడం, మేము ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, 7th month నుంచి ఇక్కడనే వచ్చాము, ఇక్కడనే చెక్ చేపిస్తున్నాము అంటే తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకోండి అని చెప్పారు. చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళాము. డాక్టర్ ఒక 2 hours వెయిట్ చేసాము. 10:30కి వచ్చాము. 10:30 నుంచి ఓపీలో వెయిట్ చేసాము. 12:30కి లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళాం. మేడం మీరు ఇక్కడ కాదు, మేము ఇక్కడ చూడము, మీరు నెక్స్ట్ టైం రావద్దు, మీరు ఇక్కడ ఒక ఓపీలో డాక్టర్ అని అన్నారు. ఎందుకు మేడం, మేము ఫస్ట్ చూపించుకున్నాం, తర్వాత స్కానింగ్ రాసారు. స్కానింగ్ దగ్గరికి వెళ్తే అప్పటి వరకు 1 అయింది. 1 o'clockకి క్లోజ్ అయింది స్కానింగ్. మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళినాం. ఎందుకు రావద్దు మేడం, మేము ఇక్కడ చూపించుకుంటున్నాం, మేము ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ 3 months నుంచి ఇక్కడ వస్తున్నాము, ఇక్కడ చూపిస్తాం, మేము వాళ్ళ మదర్ ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడే, ఆమె ఇక్కడే చూపిస్తుంది. నేను ఇక్కడ ఎక్కడో అక్కడ రావడం కరెక్ట్గా, అక్కడ మంచిగా చూస్తే ఇక్కడ ఎందుకు వస్తాం మేము? ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మాతా శిశు ఒక గవర్నమెంట్ ఎందుకు పెట్టిండ్రు? ఉమ్మడి నల్గొండ జిల్లా ఇక్కడ సిద్దిపేట కానీ ఎక్కడైనా ప్రతి ఒక్కరు మన ప్రభుత్వం ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ మాతా శిశు సంక్షేమ ఒక హాస్పిటల్ అని ఏర్పాటు చేసింది. ఇక్కడ వాళ్ళు ఇక్కడనే రావాలి, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు అక్కడ పోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రతి ఒక్క జిల్లాలకు కానీ ఎవరు పేదవాళ్ళు అందరూ దాదాపు ఇక్కడ లేని వాళ్ళే వస్తారు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదు. మేమే ఒక 1/2 hour స్ట్రగుల్ అయినాం. ఒక 2 hours ఓపీలో వెయిట్ చేసినాం. చాలా మంది అప్పటికే ఒక 20-30 మంది లైన్లో చిట్టీలు పెట్టారు. 10:30కి ఇచ్చిన చిట్టికి మాకు 12:30 దాదాపు 12:45కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఒక 5 minutes లోపల అక్కడికి చాలాసేపు పెట్టి 1 o'clock మేము బయటకు వచ్చాం.
తర్వాత ఇక్కడ నుండి అంటే మామూలు మాట్లాడడం జరిగింది. మేడం డాక్టర్ వాళ్ళు నేను రాజగోపాల్ రెడ్డి సార్ పిఏ ఉన్నారు మా అన్న, తనతో మాట్లాడంటే నేను ఎవరితో మాట్లాడను అని అన్నారు. ఫస్ట్ నేను ఎవరికి మాట్లాడా, ఎవరితో నేను ఎందుకు మాట్లాడతాను అన్నారు. తర్వాత నేను ఫోన్ ఇస్తే వాళ్ళు మాట్లాడారు, నేను మాట్లాడాను, వాళ్ళు మాట్లాడారు. తర్వాత సూపరింటెండెంట్ సార్ని కలవడం జరిగింది. సార్ కూడా మా ప్రాబ్లం మీరు అర్థం చేసుకోవాలి, మా దగ్గర డాక్టర్స్ లేరు అని అన్నారు. తర్వాత ఇంకా మీకు టైం ఉంది కదా, ఇంకో 1 వీక్ 15 days టైం ఉంది కదా, మీరు రండి అడ్మిట్ చేపిస్తాను లాస్ట్కు చెప్పడం జరిగింది. కానీ ఒకటే నేను గవర్నమెంట్ని కోరడం కూడా ఒకటే, ఇక్కడ ఏ డిస్టిక్ వాళ్ళు అక్కడ వెళ్ళడము అక్కడనే ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఏ డిస్టిక్ వాళ్ళు వచ్చినా ఏ పేషెంట్ వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా చూడాలి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక రూల్స్ పెట్టుకో 9 to 12 ఎక్కడైనా. నేను కూడా ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో నేను చేశాను, ప్రజెంట్ ఇప్పుడు నేను చేయట్లేదు. అక్కడ ఏ హాస్పిటల్లోనైనా ఓపీ రూల్స్ ఉంటాయి. 9 to 12 కానీ 8:30 నుంచి 11:30 కానీ ఓపీ టైమింగ్స్ ఉంటాయి. ఓపీ టైమింగ్స్ తర్వాత ఎమర్జెన్సీ సేవలు ఉంటాయి. ఆ టైంలో ఓపీ టైం వాళ్ళే వస్తారు. ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీకి వెళ్తారు. కానీ 1 అయినా ఓపీ చిట్టు రాయడం, 2 అయినా ఓపీ చిట్టు రాయడం, మేము ఎంతసేపు చూస్తామని డాక్టర్ మాట్లాడేది. కానీ అది కరెక్ట్ కాదు. మీరు ఒక ఓపీ టైమింగ్ పెట్టుకోండి, డాక్టర్లను పెంచుకోండి, మీరు ఖచ్చితంగా డాక్టర్లను పెంచుకోండి. ఒకటే ఇప్పుడు నెక్స్ట్ టైం ఏంటంటే నాకు ఇబ్బంది మేము వస్తే మళ్ళీ మాకు ఆపరేషన్ చేస్తారో చేయరో అన్నట్టు భయపడుతుంది నా భార్య అనే పేషెంట్. కానీ ఇప్పుడు అది కాకుండా అందరినీ చూడాలి, అందరి ట్రీట్మెంట్. ఇది ఒక మేము అంటే వాళ్ళతో నొల్లి కాదు, ఇది ఒక సమస్య. ఇది ఒకటి ప్రజలందరికీ ఒకటే, డాక్టర్ చూడాలి, ఏ టైంలో వచ్చినా చూడాలి. ఓపీ అంటే ఓపీ టైంలోనే వస్తారు, ఎమర్జెన్సీ మాత్రం ఎమర్జెన్సీలో చూడాలి. ఓకే, అయితే ఇక్కడ దాదాపు ఇక్కడ మనం చూడొచ్చు దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏంటంటే డిజిటల్ కార్డు ప్రక్రియ. ఈ డిజిటల్ కార్డు ప్రక్రియ ఏంటంటే డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత 33 విభాగాలకు సంబంధించి ఏదైనా సరే రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. కార్డు ఉంటే ఏ రేషన్ కార్డు అంటే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఇక్కడ ఏ హాస్పిటల్ అయినా చూయించుకోవాలనేటువంటి వెసులుబాటు ఖచ్చితంగా కల్పించాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ ఆరోగ్యమే సరిగలేనప్పుడు ఇట్లాంటి ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అనే ఒక ఆందోళన కూడా వీళ్ళకి కనిపిస్తుంది. మరికొంతమంది బాధితుల బంధువులు కూడా ఉన్నారు. చెప్పండి, నిన్న మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంది? ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు? అధికారులకు ఇట్లా ఏమైనా కలిసారా? వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పందన ఎట్లుంది? నిన్న మా సిస్టర్ నుంచి వచ్చామండి. వస్తే ఇక్కడ డాక్టర్తో మాట్లాడితే మాకు సంబంధం లేదు, మీరు ఎవరు చెప్తున్నా ఎవరికి భయపడా, నాకు ఏం అవసరం లేని సడన్ గా లేచి వెళ్ళిపోయింది. ఆమె కూర్చోలేదు, చెక్ చేయలేదు, ఏం లేదు, చూసింది, మాట్లాడింది, మీరు ఏమైనా వేసుకోండి, నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోయింది. డాక్టర్ పేరు ఏం పేరు మీకు తెలుసా? ఐడియా ఉందా? ఐడియా లేదు సార్, డాక్టర్ పేరు ఐడియా లేదు. తర్వాత సూపరింటెండెంట్ డైరెక్ట్ సూపరింటెండెంట్ దగ్గర పోతే కొట్టనీకి వచ్చినావా, బెదిరిస్తున్నావా అనుకుంటా మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత పలానా మాకు తెలిసిన వాళ్ళ రిపోర్టర్ సార్ మాట్లాడాను అని చెప్పానంటే, నేను మాట్లాడా, నాకు వాళ్ళ పెద్ద రిపోర్టర్లు అందరూ నాకు తెలుసు, వాళ్ళతో నేను మాట్లాడతా, వీళ్ళతో నాకు అవసరమే లేదు, వీళ్ళు ఏం చేయరు నన్ను అనుకుంటా మాట్లాడిండు. లాస్ట్ కి వచ్చి మళ్ళీ వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు. ఒకరికి ఫోన్ చేసే వరకు ఎవరిని అవసరం, అమ్మ మీకు ఎందుకు మీ ట్రీట్మెంట్ మీరు చేసుకొని మీరు పోండి, మీకు వేరే వాళ్ళ గురించి మీకే అవసరం అన్నట్టుగా మాట్లాడి, డాక్టర్స్ లేరు, మా బాధలు మాకు ఉన్నాయంటే మీరు డాక్టర్స్ లేకపోతే మీరు పెంచుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మాది పబ్లిక్ గురించి పెట్టిన హాస్పిటల్కి మీరెవరు, మమ్మల్ని రావద్దనని మీరెవరనుకుంటా మేము మాట్లాడితే ఆయన ఏం బెదిరిస్తున్నావా, ఏమనుకుంటున్నావు, ఏం చూసుకుంటా అనుకుంటా మాట్లాడిండు. అనగానే మాకు తెలిసిన వాళ్ళ రిపోర్టర్లతో ఫోన్ చేపిస్తే డైరెక్ట్ మా మీదకే రివర్స్ అవుతున్నాయి. నేను వేరే వాళ్ళతో మాట్లాడతా, చేస్తా, ఇది అది నీతో నాకు అవసరం లేదు, అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇలా ట్రీట్మెంట్ చేస్తుంది తప్ప మామూలు ప్రజలకు చేస్తలేరండి. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకే చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకే ఫస్ట్ పంపిస్తారు. వేరే వాళ్ళు ఎవరు వచ్చినా, ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ మెంబర్ కింద పెడుతున్నారు, వీళ్ళు పైన పెట్టి. మా సిస్టర్ నిన్న 10 గంటలకు వచ్చామండి. నిన్న 10 గంటలకు వస్తే మేము బయటకు వెళ్ళే వరకు 2 అయ్యింది. ఓపీ చూడనీకే అంత టైం అయితే స్కానింగ్ ఇట్లా దానికి మళ్ళీ ఓపీ అయిపోగానే స్కానింగ్ 12 గంటలకే బంద్ చేస్తారట. మాకు 2 గంటల వరకు ఓపీ చూసి స్కానింగ్ మళ్ళీ మేము ఆడ 12 గంటలకే స్కానింగ్ అయిపోతుంది. అంటే మరి ప్రైవేట్ హాస్పిటల్ వీళ్ళకి డాక్టర్లు కూడా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొంతమంది నడుపుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ పనిచేసేటువంటి వాళ్ళు కూడా దీంట్లో గవర్నమెంట్ డాక్టర్లుగా ఉన్నారు. అంటే వీరు ఇక్కడి నుంచి రిపోర్టులకు అంటే టెస్ట్ల కోసం వాళ్ళ హాస్పిటల్ పంపించుండే సార్.
అట్లా కాదు సార్, ఇంకొకటి కూడా మొన్న మా చెల్లెకి టెస్ట్ చేసాం. టెస్ట్ చేసే రిపోర్ట్లు కూడా మార్చి ఇచ్చారు. మళ్ళీ మార్చి ఇచ్చిన తర్వాత మా బాబుకి డౌట్ వచ్చి మళ్ళీ వేరే వాళ్ళని అడిగితే అయ్యో సార్ రిపోర్ట్లు మారినాయి అని చెప్పి చెక్ చేశారు. మరి ఇట్లా మారినాయి అంటే ఇలా మాకు కరెక్ట్ కిట్స్ లేవు, చేసేవాడి కిట్స్ లేవు, ఏమి లేవు, ఇక్కడ కరెక్ట్ సదుపాయాలు లేవు, మాకే లేవు. అడిగితే మరి మేము గట్టిగా అడిగితే ఏమంటే ఏదో ఒకటి చేయండి అనుకుంటా మాట్లాడిల్లట వాళ్ళ సార్లు. మరి అది ఎంతవరకు కరెక్ట్ ఏంది అని అడిగితే వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు సార్, వాళ్ళు పైన సూపరింటెండెంట్ వాళ్ళు కరెక్ట్ చూసుకొని చేస్తే అన్ని లీగల్ గా కరెక్ట్ నడుస్తున్నాయి అని అంటే ఉంటది. ఎక్విప్మెంట్స్ లేదు ఏం లేదు, మేమేం చేస్తాం అనుకుంటా వాళ్ళు మాట్లాడిల్లు. మరి రిపోర్ట్స్ చేంజ్ చేయడం అనేది కరెక్టేనా, మరి ఎట్లుంటది ఏంది అని అంటే సపరేట్ వాళ్ళు ఏం మాట్లాడతలేదు దాని గురించి. అట్లుందండి. అయితే కొంతమంది పుట్టింటికి తమ పిల్లలు పండుగ ఆనందం కోసం వస్తారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కనుక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం ఉంటుంది. ఎందుకంటే పుట్టింటికి వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లలు హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ చేయలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకురాలేక, గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ లేక కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు హాస్పిటల్లో మీకు వచ్చిన తర్వాత మీ పాపను తీసుకొచ్చారు హాస్పిటల్కి, వాళ్ళు ఏమన్నా అంటున్నారు, అసలు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? మీకున్నటువంటి అనుభవం ఏంటి? నేను జరిగింది స్టార్టింగ్ నుంచి మంచిగా చూసారు. నిన్ననే ఇట్లా మేము చూడము, మళ్ళీ చూడము అని అన్నారు. రేపు మళ్ళీ ఇప్పుడు మేము ఇట్లా చేసినామని రేపు పాపకు మరి ఎట్లా చేస్తారో మాకు భయం అవుతుంది. మరి ఏంది మరి మళ్ళీ ఏమన్నా కక్ష మీద ఏమన్నా ఎటవటం చేస్తే మాత్రం బాగుండదు సార్. మరి ఇక మాదంటే మాది పక్క పెట్టండి, ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితిని చూడాలి. ఓకే. అయితే చాలా మంది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇక్కడ ఎక్కడ చూసినా గానీ బాధితులు మాత్రం ఎవరిని పలకరించినా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాధితులు కనిపిస్తున్నారు. అంటే ఒక డాక్టర్లు కూడా వచ్చినటువంటి వాళ్ళకు కొంత ఉపశమనంగా మాట్లాడే విధానం కూడా కొంత ఉంటే అదే కొద్దిగా కొండంత అండగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల్ని హాస్పిటల్ తీసుకొస్తున్నారు, అలాగే గర్భిణీ స్త్రీలను హాస్పిటల్ తీసుకొస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు మాట్లాడే విధానం కూడా మరింత మానసిక క్షోభకు గురి చేస్తుంది. మరికొంతమంది బాధితులు చెప్పండి సార్, ఏం జరుగుతుంది హాస్పిటల్? వైద్యం పేద వాళ్ళకైతే 100% వైద్యం అనేది కరెక్ట్ లేదు. మొన్న మా వైఫ్ కి పెయిన్స్ వస్తాయి, 1 గంటలకు పెయిన్స్ వస్తే 108 తీసుకుని వచ్చాము. వచ్చినాక వాళ్ళు ఏం చేశారు, ఒక ప్యాంటాప్ టాబ్లెట్, ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసి పైన కూర్చోమని చెప్పారు. కూర్చోమని చెప్తే మీకు ఏమైనా ఇబ్బంది అయితే కిందికి రాండి అని చెప్పారు. మళ్ళీ నేను ఒక 5 times పోయినా, ఏమైంది మేడం అంటే లేదు నీకు వస్తుందా పెయిన్, ఆమెకు వస్తలేదా, నీకు వస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు అని అన్నది. ఏంది మేడం మీరు ఎలా మాట్లాడుతుంది మేడం, మీ వల్ల కాకుండా వేరే హాస్పిటల్ పోమంటే పోతాం కదా మేడం అన్న. లేదు మేడం 7కి వస్తుందని సిస్టర్ చెప్పారు. సిస్టర్ చెప్పినాక మళ్ళీ 7కి వచ్చాం. 7కి వచ్చినాక ఇక టైం ఉంది అని ట్రైనింగ్ పిల్లలతోటి గలీజ్గా బిహేవ్ చేసి గలీజ్గా తిట్టిపించడము, ఎలా పడితే అలా దూహించడము. ట్రైనింగ్ పిల్లలు వాళ్ళు ఏమనట్లేదు కానీ వాళ్ళతో చేపిస్తారు. ఇలా మేడం మీరు చూడట్లేదు అని మా వైఫ్ అంటే, లేదు వాళ్ళు డాక్టర్సే, మీకు తెలియదా, మీరు చదువుకోలేదా, వాళ్ళు డాక్టర్సే, మేము పక్కన ఉన్నాం కదా, మీకు ఏమైతుంది, మీకు అప్పుడు తెలియదా, ఇప్పుడు తెలుసా అని ఎట్లా పడితే అట్లా సీరియస్ గా మాట్లాడుతారు. పేద వాళ్ళకైతే వైద్యం అయితే సరిగా లేదు. మళ్ళీ 100% ల్యాబ్లో ఒక సిబిపి రిపోర్ట్ కావాలి. సిబిపి రిపోర్ట్ కోసం జనం పోవాలంటే 10-20 కిలోమీటర్లు జనం ఈ నుంచి. ఆ పిల్లోని బ్లడ్ శాంపిల్ తీసుకుని ఆ నుంచి పోవాలంటే ఒక ఇడిటెడ్ ట్యూబ్ అయినా బయట కొనుక్కోమంటారు, సిరెంజ్ అయినా బయట కొనుక్కోమంటారు. కనీసం సిరెంజ్ ఇస్తలేరు, ఇడిటెడ్ ట్యూబ్ ఇస్తలేరు. అక్కడ మళ్ళీ వాళ్ళు సిస్టర్స్ కంపౌండర్స్ అయినా బాగాలేదు. ఓకే. అయితే ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చాలా ఎందుకంటే ఈ హాస్పిటల్ పరిస్థితి చూస్తే ఏంటంటే ఒక చెంపకేల్స్ అనేది ఒక ఫేమస్ ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా అయింది. మెడికల్ కాలేజ్ అయిన తర్వాత ఇక్కడ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఇంకా దీనిలో మెరుగైన వైద్యం అందుతుంది, మా జనగామకు ఒక మంచి మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంకా మెరుగైన చికిత్స అందుబాటులో ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు, సంతోషం కూడా జనగామ జిల్లా వాసుల్లో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, ముఖ్యంగా లేడీస్ వివాహానంతరం బయట జిల్లాలకు వెళ్తూ ఉంటారు. జిల్లాలకు వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా మొదటి కాన్పు కూడా తల్లి దగ్గరనే, ఇంటి దగ్గరనే ఉండాల్సి ఉంటుంది. అట్లాంటి సందర్భంలో ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత కేవలం ఆధార్ కార్డు ఇక్కడ లేదు, మీరు వేరే జిల్లాలకు చూయించుకోమని చెప్పి అనడం ఏంటంటే వాళ్ళ మానసిక స్థితికి ఇక్కడ నిదర్శనం చేసుకోవచ్చు. డాక్టర్లు అన్నప్పుడు ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలి, కానీ ట్రీట్మెంట్ చేయకుండా ఓను ఇట్లాంటి మాటలతోటి సూటిపోటి మాటలు చెప్పడం వల్ల వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తుంది. ఇప్పుడు మనం చూసినటువంటి వీళ్ళందరూ దాదాపు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళే, కానీ తల్లిగారింటికి వచ్చిన తర్వాత వీళ్ళ ఆ స్థితిగతులు చూసి ఆర్టీవీని కూడా ఆశ్రయించినటువంటి సందర్భము ఇప్పటికి కూడా వాళ్ళకి ఎందుకు ఒక భయాందోళన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కానీ మేము వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ మా హాస్పిటల్కి వస్తున్నారు అన్నటువంటి ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు మళ్ళీ వస్తే మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తారా, లేకపోతే మనసులో పెట్టుకొని మాకు ఏమైనా హాని చేస్తారా అన్నటువంటి ఒక
ఆందోళన కూడా ఇక్కడ పేషెంట్స్ వారి బంధువుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులను కూడా మనం అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఏమంటారు, నిజంగా ఇది సమస్య అధికారుల దగ్గర ఉందా, లేకపోతే డాక్టర్ల దగ్గర ఉందా, లేకపోతే ఉన్నటువంటి సిబ్బంది యొక్క ట్రైనింగ్ సరిగా లేకపోవడమా, వచ్చినటువంటి పేషెంట్స్ ని ఎందుకు సరిగా చూడలేదనే దాని మీద అనేక అంశాల మీద కూడా ఇక్కడ అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి కూడా ఒకవేళ వైద్యం సిబ్బంది కనుక సరిగా లేకపోతే రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, ఒకవేళ లేకపోతే వాళ్ళకు కూడా నచ్చ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము కొంతమంది ఉన్నామా అని చెప్పి వాళ్ళతో మాట్లాడే విధానం కూడా సరిగా ఉంటుంది, అర్థం చేసుకొని వాళ్ళు కూడా వెయిట్ చేసేటువంటి పరిస్థితి. కానీ ఇదంతా ఏది కాకుండా మీరు బయటికి వెళ్ళండి అని నిష్కర్షగా మాట్లాడడం అనేది ఇక్కడ చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరము. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆటోలు, ఎందుకంటే జనగామ జిల్లా కేంద్రానికి ఇక్కడికి దాదాపు ఒక 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆటోలు రెంట్ తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వేరే హాస్పిటల్ కూడా లేవు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీలు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా చాలా తీవ్రంగా ఉంటున్నాయి. మళ్ళీ ఏమన్నా ఎమర్జెన్సీ అవసరం వచ్చినా కానీ హాస్పిటల్ నుండి, అంటే ఇక్కడి నుండి మళ్ళీ జనగాం వెళ్ళాలన్నా కానీ మరొక గంట సేపు టైం పడుతుంది. అప్పటి వరకు పేషెంట్స్ ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా వీళ్ళు గమనించాల్సి ఉంటుంది. వాళ్ళకు మెరుగైన చికిత్స అందించాలంటే కొద్దిగా మానసికంగా కూడా ఉద్యుక్తులై వాళ్ళను కొంత శాంతింపజేసే మాటలు మాట్లాడాలి తప్ప నిష్కర్షగా మాట్లాడేటువంటి పరిస్థితులు అస్సలు ఉండొద్దని చెప్పి ఇక్కడ వారు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది పేషెంట్స్ ని కూడా దాదాపు దూర ప్రాంతాలు, అంటే ఈ జిల్లాకు సంబంధించి కాకుండా వేరే జిల్లాలకు వచ్చినటువంటి వాళ్ళను కూడా నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టినటువంటి పరిస్థితే కనిపిస్తుంది అంటున్నారు బాధితులు కొంతమంది ఉన్నారు. ఏం జరిగింది నిన్న? అసలు దూర ప్రాంతం నుంచి ఎవరెవరు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? మీరు నిన్న అక్కడే ఉన్నారా? నిన్న ఇక్కడనే ఉన్నామండి. మేము ఉన్నాము ఇక్కడ. మా సిస్టర్ అడిగితే మా సిస్టర్ యాదగిరిగుట్ట నుంచి వచ్చారు, వాళ్ళని చూడమన్నారు. మళ్ళా తొర్రూరు నుంచి వెళ్ళి కొంతమంది వచ్చారు, సిద్దిపేట అవతల నుంచి వచ్చారు. వాళ్ళకి ఓపీ కూడా ఇవ్వలేదు. ఓపీ దాదాపు ఒక 5-6 మెంబర్స్కి ఓపీ కూడా ఇవ్వలేదు. మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇంతకుముందు ఇక్కడనే చూపించుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోయి చూపించుకోవాలన్నా కానీ లేదమ్మా ఓపీ ఇయ్యము, మీరు వేరే దగ్గర చూపించుకోవాలన్నట్టుగా మాట్లాడిళ్ళు. అదే ముచ్చట వాళ్ళు ఏడుస్తుంటే నాకు బాధ అనిపించి నేను సూపరింటెండెంట్ దగ్గర పోయి గట్టిగా మాట్లాడితే బెదిరిస్తున్నావా, గొడవకు వచ్చినావా, నాకు రిపోర్టర్లు పైన పెద్ద పెద్ద స్టాఫ్ రిపోర్టర్లు తెలుసు, నేను మాట్లాడతా, బెదిరిస్తున్నా చూసుకుందామా అన్నట్టుగా మాట్లాడిండు ఆయన. ఫైనల్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారా, వెళ్ళిపోయారా వాళ్ళు? ఇక అది చూడలేదు సార్. ఆడ కూర్చునే వరకు ఏడుస్తుంటే నాకు బాధ అనిపించి నేను పోయి అడిగాను తప్ప ఇక అది నేను చూడలేదు. దాదాపు 2-3 అయితే వెళ్ళిపోయారు కూడా, 2-3 వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు కూడా అక్కడ చూసిన ఏడ్చుకుంటా నిలబడ్డారు. నాకు అది బాధ అనిపించి నేను సూపరింటెండెంట్ని అడిగిన. అది సార్ జరిగింది. ఓకే. ఇక్కడ దాదాపు ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అది కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హాస్పిటల్కి వస్తే నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టారని అనుకోవచ్చు. ఎందుకంటే వేరే జిల్లాల సాకుతోటి మేము ఇక్కడ సిబ్బంది లేకపోతే సిబ్బంది లేదని చెప్పాలి, అధికారులతో మాట్లాడి వాళ్ళను కూడా కన్విన్స్ చేసి ఇంకా కొత్తగా స్టాఫ్ రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలే జనగామకు సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ అప్రూవ్ అయింది. దీనికి సంబంధించి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. సిబ్బంది కూడా ఎక్కువగా రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమస్యలు ఉంటే దాని గురించి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నిర్దాక్షిణ్యంగా నిన్న కొంతమందిని వెళ్ళగొట్టారన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చాలా మంది బాధితులు చూస్తున్నారు. ఏందని ప్రశ్నిస్తే వాళ్ళకు సంబంధించి మాట్లాడేటువంటి పదజాలం కూడా చాలా తీవ్రంగా ఉందని చెప్పి అంటున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి అంటున్నారు. ఇప్పటికైనా ఇటువంటి పరిస్థితులను చూసుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా కొంత ఎక్కువగా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మిగిలిన మామూలు వ్యక్తులు అంటే ఆలోచించవచ్చు, ఏదైనా చిన్న సమస్యలు అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇది స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి వ్యవస్థ. ఇది దాదాపు గర్భిణీ స్త్రీలు వస్తూ ఉంటారు, పుట్టిన తర్వాత చిన్నపిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొస్తుంటారు. కానీ వాళ్లకు ట్రీట్మెంట్ సరిగా లేకపోవడము, జిల్లాల పేర్లు చెప్పి ఇది వేరే జిల్లా మీరు అక్కడికే వెళ్ళండి అని చెప్పడం మాత్రం చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. జనగామ చెంపగెలిసి హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారన్నటువంటి సమస్యలు ఇదివరదాకా మనం డిస్కస్ చేశాము. దానికి సంబంధించి ఇప్పటి వరకు డాక్టర్లను కూడా కలుద్దాం. ఎందుకంటే అసలు సమస్య ఎక్కడ వస్తుంది, నిజంగా వాళ్ళని ఆధార్ కార్డు బూచి చూపించి వీళ్ళని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఏందనేది ఒక్కసారి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, అట్లాంటి పరిస్థితులు ఎందుకున్నాయి? డాక్టర్ యశోవర్ధని మేడం గైనకాలజిస్ట్ ఉన్నారు. నమస్తే మేడం. ఇప్పటివరకు ఏంటంటే ఈ కొంతమంది చెంపగిల్స్ హాస్పిటల్లో ఇట్లా మేము వస్తే ఆధార్ కార్డు పేరు చెప్పి మీరు వేరే జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మీరు అక్కడికే వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పి డాక్టర్లు అంటున్నారని చెప్పి చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఆర్టీని సంప్రదించారు. దీనిపై మీ స్పందన ఏంటి మేడం? ఏంటంటే మనం ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ కోసం ప్రతి పేషెంట్ని కూడా అడుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ బేస్ తోటి రిజిస్ట్రేషన్ జరుగుతుంది, దానికోసం అడుగుతారు. కానీ ఏ జిల్లా నుంచి అసలు ఎప్పుడు కూడా మేము ఏ సెన్సస్ కూడా తీయలేదు. 350 నుంచి 400 వరకు డెలివరీలు అవుతాయి. చాలా వరకు సూర్యాపేట నుంచి
నెలకి 1 మంత్ సెన్సస్. సో దాంట్లో యూజువల్గా కూడా మనకి సిద్దిపేట నుంచి, ఈవెన్ భువనగిరి నుంచి, ఆలేరు నుంచి చాలా కేసు వస్తాయి. వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. ఎందుకంటే అమ్మగారి ఇల్లు ఉండొచ్చు, అత్తగారి ఇల్లు ఉండొచ్చు. సో అమ్మగారి ఇల్లు ఇక్కడ ఉంది, అత్తగారి అసలు యాక్చువల్ చెప్పాలంటే మనకి మైగ్రెంట్స్ సార్ అన్నట్టు మైగ్రెంట్స్ కూడా చాలామంది వస్తారు. సో లోకలా నాన్ లోకలా ఇట్లా ఏవి ఆలోచించము. వచ్చిన పేషెంట్కి మాకు వీలైనంత వరకు ఇస్తాం. ఏమన్నా బ్లడ్ అంటే మనకి రక్తం నెగటివ్ గ్రూప్ రక్తాలు మన దగ్గర అవైలబిలిటీ, బ్లడ్ బ్యాంక్ అవైలబిలిటీ లేనివి, కొన్ని డిఫికల్ట్ కేసెస్ అట్లాంటివి మనము ఎంజిఎం హాస్పిటల్ వరంగల్కి రెఫర్ చేస్తాం. మొన్న ఈ రీసెంట్గా అయిన కేసు కూడా నెగటివ్ గ్రూప్తో వచ్చింది పేషెంట్. సో ఆ పేషెంట్ కూడా కౌన్సిల్ చేస్తున్నారు మా డిఎంఓస్. కౌన్సిల్ చేస్తున్నప్పుడు ఇంకొక పేషెంట్కి ఆల్రెడీ టైం ఉంది, అంటే 1 మంత్ టైం ఉందన్నమాట. ఆ పేషెంట్కి ఏం చెప్పారంటే 1 మంత్ టైం ఉందమ్మా, ఇప్పుడు ఇక్కడ చూసాం కానీ తను ఆ కేసు కూడా మనకి ఆలేరు మీకు దగ్గరలో ఉంది కాబట్టి ఆ కేసు అక్కడ ఆలేరులో డెలివరీ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఈ పేషెంట్ ఏంటంటే ఈ నెగిటివ్ గ్రూప్ ఏ పేషెంట్ అయితే మేము కౌన్సిల్ అంటే బ్లడ్ గురించి కౌన్సిల్ చేసిన పేషెంట్ వాళ్ళని వెళ్ళిపోమన్నారని ఒక మిస్అండర్స్టాండింగ్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక పర్సన్ వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ పిలిపించాము, మళ్ళీ మన దగ్గర అడ్మిట్ కూడా అయ్యింది. ఏ పేషెంట్ని కూడా మనము రెఫరల్ అనేది చెయ్యము. అంటే మీరు ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ అనేది ఎప్పుడు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైందంటే బాగా ఓవర్ బర్డన్ అయ్యారు మా డిఎంఓస్ అందరు. ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిస్లో కూడా రీసెంట్గా అపాయింట్ చేసుకున్నాం. అంటే ఒక 6 మెంబర్స్ నోటిఫికేషన్ ఇచ్చాము, 3 అసిస్టెంట్స్ 3 ఎస్ఆర్స్కి. దాంట్లో 2 అసిస్టెంట్స్ ఒక ఎస్ఆర్ జాయిన్ అయ్యారు రీసెంట్గా. ఒక డ్యూటీ చేశారు, చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ అబ్స్కాండెడ్, దే ఆర్ నాట్ కమింగ్ అండ్ డూయింగ్ ద డ్యూటీ ఆల్సో. సో ఉన్న అసిస్టెంట్స్ కూడా మాకు 6 అసిస్టెంట్స్ శాంక్షన్ పోస్ట్ ఉంటే ఒక అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా అంటే రెగ్యులర్ అపాయింట్మెంట్ అయిన దాంట్లో ఒక అసిస్టెంట్ అసలు రావట్లేదు. ఆ అమ్మాయిని సరెండర్ కూడా చేశాము. సో ఓన్లీ 5 అసిస్టెంట్స్ తోటి ఇంతకుముందు 3 ఎస్ఆర్స్ కూడా కలిసి చేసేవాళ్ళు డ్యూటీ. సో ఆ 3 ఎస్ఆర్షిప్ అయిపోయింది. సో ఇది ఎస్ఆర్స్ అనేది ప్రతి దగ్గర చోట ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వాళ్ళ రిక్రూట్మెంట్ జరగదు. పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎస్ఆర్స్గా వస్తారు. ఈ ఇయర్ మనకి ఆ కోవిడ్ దాంతో ఫైనల్ ఇయర్ పీజీస్ ఎగ్జామ్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ ఇయర్ మనకి ఎస్ఆర్స్ రారు. సో ఓన్లీ 5 అసిస్టెంట్స్ డ్యూటీ చేస్తున్నారు. ఆ 5 అసిస్టెంట్లో ఒక అమ్మాయి ఆల్రెడీ మెడికల్ లీవ్ పెట్టేసింది. సో ఓన్లీ 4 అసిస్టెంట్తో రన్ చేస్తున్నాం. ఈ 4 అసిస్టెంట్స్తో కూడా మేము ఆల్మోస్ట్ ఎలెక్టివ్స్ ఉంటాయి, ఎమర్జెన్సీస్ ఉంటాయి, 24 hours నైట్ డ్యూటీస్ ఉంటుంది. స్టూడెంట్స్ వస్తున్నారు ఇప్పుడు మనకి ఏంటంటే ఇయర్ క్లినికల్ స్టూడెంట్స్. సో వాళ్ళకి క్లాసెస్ తీసుకోవాలి. సో ఇంత ఓవర్ బర్డన్తో కూడా ఏ పేషెంట్ని కూడా రెఫర్ చేయట్లేదు. కౌన్సిలింగ్ మాత్రం చేస్తున్నాం. ఏంటంటే కొన్ని కేసెస్ ఏంటంటే ఇప్పుడు టైం ఉంది కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఓవర్ బర్డన్ టు ద డిఎంఓస్. సో అది వీలైనంత తొందరగా మనకి రెగ్యులర్ అపాయింట్మెంట్, ఎందుకంటే మనము వీలైనంత వరకు ఆపలేము, వాళ్ళ ఇష్టం. ఈరోజు వస్తారు వెళ్ళిపోతారు. అదే రెగ్యులర్ డాక్టర్స్ వచ్చారనుకోండి, రెగ్యులర్ అసిస్టెంట్స్ మనకి డ్యూటీ చేయడానికి కన్వీనియంట్. సో రెగ్యులర్ అసిస్టెంట్స్ రావడానికి ప్రయత్నం చేయాలి. కాంట్రాక్ట్ బేసిస్ అనేది వీలైనంత వరకు ఇదే సిచ్యుయేషన్ జరుగుతుంది. అంటే రెగ్యులర్ అసిస్టెంట్స్ అంటే వాళ్ళు డెఫినెట్గా కూడా రాగలుగుతారు. సో రెగ్యులర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ జరిగితేనే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అవుతుంది. జనగామ చంపాకేల్స్లోని మెటర్నిటీ హాస్పిటల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివరాలు బాధితుల తరపున మనం విన్నాము. అసలు దీనికి సంబంధించి డాక్టర్లు ఏం చెప్తారు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అసలు ఎందుకు ఈ జిల్లాల విభజన ఎందుకు వీళ్ళకి వస్తుంది, ఆధార్ కార్డు మ్యాండేటరీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఒకసారి సూపరింటెండెంట్ గారిని అలాగే డాక్టర్ సిబ్బందిని కూడా ఒకసారి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. దాదాపు దీంట్లోనే పర్యవేక్షకుల గది ఉంటుంది, సూపరింటెండెంట్ గారు దీంట్లోనే ఉన్నారు. ఒకసారి దీనిపై వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే దాదాపు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కూడా కొంత సర్ది చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి అసలు ఇక్కడ ఇంత పెద్ద ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్లో ఎందుకు ఈ సమస్య తలెత్తుతుంది, అసలు వీళ్ళు చేయలేకనా లేకపోతే బాధితులకు ఎందుకు ఆ ఇబ్బందులు తలెత్తున్నాయి, అసలు ఒకసారి సూపరింటెండెంట్ గారు మనతో ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇప్పటి వరకు కొంతమంది బాధితుల్ని ఇక్కడ ఆర్టీవీని కూడా ఆశ్రయించారు సార్. వాళ్ళు వచ్చిన తర్వాత మేము కూడా వాళ్ళ పరిస్థితి గత 2-3 రోజుల నుండి ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేరే జిల్లాలకు నుండి వస్తే మేము ట్రీట్మెంట్ చేసేది లేదు, మాకు ఇక్కడ చాలా ఓవర్ బర్డెన్ అవుతుంది, మీ జిల్లాలకు మీరు వెళ్ళండి అని చెప్పి అంటున్నారట. దాదాపు 9 నెలల నిండి చూలాలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు బాధితులు కూడా తమ గోడు చాలా వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి. నిజంగా అట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా? మీరు వేరే జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళను రిఫ్యూజ్ చేస్తున్నారా? ఎందుకు ఈ సమస్య తలెత్తుంది? లేదండి, మేము అసలు ఎవరిని రిఫ్యూజ్ చేయడం లేదు. వర్క్ లోడ్ ఉన్న మాట మాత్రం వాస్తవం. వర్క్ లోడ్ చాలా ఉంది, డాక్టర్స్ తక్కువగా ఉన్నారు. కాకపోతే నిన్న ఒకటే రోజు జరిగింది ఏంటంటే, భువనగిరి జిల్లా నుంచి మా దగ్గరకు వచ్చిన పేషెంట్లను అన్ని చూసి పరీక్షలు చేసిన తర్వాత మీ దగ్గర హాస్పిటల్ ఉంది, మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, అక్కడే చూపెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అది వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి సూచన మాత్రమే చేయడం జరిగింది, అంతే తప్ప మేము చూడము మీరు ఎందుకు వస్తున్నారు అని మేము వాళ్ళు ఎవరిని అడగలేదు. ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఈ సమస్య రాలేదు. నిన్న ఒకరోజు ఆ పేషెంట్కి చెప్పినందుకు మరి ఎందుకు మరి వాళ్ళు హర్ట్ అయినట్టున్నది. కానీ
మళ్ళీ ఆ పేషెంట్ ఇవాళ వచ్చారు, ఇవాళ అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళది. సో బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మన బ్లడ్ బ్యాంకులో అవైలబుల్ లేదు, అది మీరు అరేంజ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అదే జరిగింది తప్ప అంతకంటే మేము ఎవరిని రిఫ్యూజ్ చేసే అది లేదు ఇక్కడ. ఇంకొక చిన్న విషయం, ఇదే విషయంలో బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనేది వాళ్ళు చెప్తున్నారు, కానీ కింద మాత్రం ఆ బ్లడ్ గ్రూప్ సంబంధించి ఏ పాజిటివ్ అని చెప్పి కింద రాసిచ్చారట. అసలు ఈ సిబ్బంది కూడా దీంట్లో వీళ్ళకి అసలు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళనే రిక్రూట్ చేసుకున్నారు. ఎందుకంటే తను కూడా నేను ఒక హాస్పిటల్లో నేను వర్క్ చేశాను కాబట్టి తన భార్య బ్లడ్ గ్రూప్ నాకు తెలుసు కాబట్టి నేను అన్నాను ఈ బి అంటే ఏ ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఇచ్చి మాకు ఉన్నటువంటిది ఒకటైతే వాళ్ళు రెఫర్ చేసింది ఇంకొక బ్లడ్ గ్రూప్ అని చెప్పి అంటున్నారు. అసలు నిజంగా ఆ స్టాఫ్ కూడా దీంట్లో అంటే క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారా సార్? అంటే ఆ పేషెంట్ మాత్రం బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్, మరి వేరే బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చారా అనేది అయితే నా దృష్టికి రాలేదు. మన దగ్గర ల్యాబ్ ఉంది, ల్యాబ్లో మనకు 3 ల్యాబ్ టెక్నీషియన్లు మాత్రమే ఉన్నారు. ఈ ల్యాబ్ రౌండ్ ద క్లాక్ నడుస్తుంది. సో ఈ 3 ల్యాబ్ టెక్నీషియన్ రౌండ్ ద క్లాక్ చేయడం అనేది చాలా కష్టమైన సమస్యనే. సో వీళ్ళకు అసిస్టెంట్స్గా స్టూడెంట్స్ మనకు ఇంటర్న్షిప్లో వస్తారు. బయట ఇది వొకేషనల్ కోర్స్ చేసిన స్టూడెంట్స్ మన దగ్గర ట్రైనింగ్ కోసం వస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు, వీళ్ళని వాళ్ళు డైరెక్ట్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప యాక్చువల్గా ఇంకా మాకు చాలా అవసరం ఉంది, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా చాలా అవసరం ఉంది. ఏమైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే ఒకవేళ తప్పు ఉంటే మళ్ళొకసారి టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం ఒకవేళ. సార్ ఇక్కడ మీకేంటంటే ఇప్పుడు నిజంగా బాధితులు మాత్రం కొంత ఇప్పుడు ఒకరు కాదు, నిన్న కూడా ఒక 10 మంది వరకు వచ్చిన తర్వాత వాళ్ళను పంపించి వేశారని కూడా అక్కడ బాధితులు అది చూసినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆర్టీవీ వాళ్ళని కూడా పలకరించింది. వాళ్ళు మాట్లాడే విధానంలో ఏంటంటే చాలా సీవియర్ స్వరంతో హెచ్చరించారు ఇక్కడ ఎందుకు వస్తుందని చెప్పి. మేము కూడా అడిగాము, ఎందుకంటే మరి మీ జిల్లాలోనే చూసుకోవచ్చు కదా అని చెప్పి మేము కూడా వాళ్ళను అడిగాము. అట్లాంటప్పుడు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ ఏంటంటే పండగ సీజన్ కాబట్టి తమ తల్లిగారింటికి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ట్రీట్మెంట్ కోసం అంత దూరం వెళ్ళలేము కదా, ఈ టైంలో వాళ్ళ ఆధార్ కార్డు అడగడం ఏందన్నది ఒకటి ఉన్నది. దీనికి మీరు ఏం చెప్పాల్సుకున్నారు సార్? అంటే మీకు నిజంగా స్టాఫ్ సమస్య ఇట్లా ఉంటే మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఓకే, అంటే ఏ పేషెంట్ కూడా మేము హార్ష్గా మేము ఎవరికి ఏమి చెప్పము. అది ఇన్ని రోజులు రాలేదు, నిన్న ఒకటే రోజు వచ్చింది. సో కింద కౌన్సిలింగ్ చేసి మీ జిల్లాలో మీకు దగ్గరున్న హాస్పిటల్ పొమ్మని చెప్పినప్పుడు వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. ఆ పేషెంట్ కూడా అందరు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ ఓపీ స్లిప్స్ కూడా నేను చెక్ చేశాను, వాళ్ళకి ఇంకా టైం ఉంది. అయితే నిన్న ఓపీ కూడా దాదాపు ఒక 6గురికి ఓపీ ఇవ్వకుండానే వెళ్ళగొట్టారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓపీకి అసలు అలా ఓపీనే ఇవ్వలేదట. లేదు 9 to 2 ఎప్పుడు ఓపీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. 2 వరకు ఓపీ ఉంటుంది. అప్పటి వరకు అందరూ చూస్తూనే ఉంటారు. రిజిస్ట్రేషన్ ఎవరైతే ఇవ్వలేదని ఇవాళ రాలేదు, రెఫర్ చేసి మమ్మల్ని మీ దగ్గర, ఎందుకంటే వాళ్ళు వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకంటే అంటే కొంత తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే వచ్చి సూపరింటెండెంట్ కలిసేటువంటి ధైర్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు కూడా అందరూ వచ్చి మాట్లాడలేరు కదా సార్. అటువంటి వాళ్ళు ఒక 6గురు నిన్న వెళ్ళిపోయారట, వాళ్ళు చూసి చెప్తున్నారు. అంటే మేమైతే అందరికి ఇస్తాము. ఒకవేళ 2 తర్వాత వస్తే మాత్రం రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతాయి. 2 తర్వాత వచ్చిన పేషెంట్లు ఎమర్జెన్సీ ఓపీ ఎల్ఆర్లో ఉంటుంది, ఎల్ఆర్లో కలిసి మాట్లాడవచ్చు. డాక్టర్ అక్కడ కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఎల్ఆర్లో. ఇంకొక సమస్య సార్, ఇప్పుడు మీరు 2 వరకు ఓపీ ఉంటుంది, కానీ 12 గంటలకే ల్యాబ్ క్లోజ్ చేస్తున్నారని చెప్పి అంటున్నారట. ఇప్పుడు ఓపీ తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ల్యాబ్ని ఈ 2 గంటల గ్యాప్లో మళ్ళీ రేపు రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది జనగామ జిల్లా కేంద్రానికి ఇక్కడికి దాదాపు 5 కిలోమీటర్లకు పైగా దూరం ఉంది కాబట్టి మళ్ళీ అంటే వచ్చినటువంటి పేషెంట్కి సరైనటువంటి ట్రీట్మెంటు, ఇక్కడ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి టైమింగ్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి వారి బంధువులు కూడా చెప్తున్నారు. దీనిపై మీ స్పందన సార్? అట్లా ఏం లేదండి, ఓపీ 9 to 2 నడవాల్సిందే, ల్యాబ్ 9 to 2 నడవాల్సిందే, రేడియాలజీ కూడా 9 to 2 నడవాల్సిందే. 2కు మాత్రం క్లోజ్ అవుతాయి. అట్లాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ స్ట్రిక్ట్గా చెప్తుంది, ఓపీ ఇంతకుముందు 12 వరకే ఉండేవి, బట్ 2 వరకు ఎక్స్టెండ్ చేసింది. 9 to 2 ఓపీస్, ల్యాబ్, రేడియాలజీ అన్నీ కూడా ఓపెన్గా ఉంటాయి. తర్వాత కూడా ఎమర్జెన్సీ కేసులో చేస్తారు. తర్వాత కూడా రౌండ్ ద క్లాక్ ల్యాబ్ నడుస్తుంది. అక్కడ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు, రౌండ్ ద క్లాక్ శాంపుల్స్ తీసుకొని హబ్కు పంపించడం జరుగుతుంది. సార్ ఇంకొకటి, ఇక్కడ గైనకాలజిస్ట్కి సంబంధించి కానీ పీడియాట్రిక్కి సంబంధించి కానీ ఇక్కడ మెడికల్ ల్యాబ్కి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ మీ దగ్గర ఉన్నాయా సార్? అసలు ల్యాబ్ లేదండి మాకు, నిజం చెప్పాలంటే ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదు. యాక్చువల్లీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు. నేను ఇప్పుడు దాదాపు 1 year అయితే ఛార్జ్ తీసుకొని దాని గురించి డిఎంఈకి రాసాము. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు ఏరియా హాస్పిటల్లో వివిపి సైడ్ ఉండే, ఇప్పుడు కాలేజ్ అయింది కాబట్టి కాలేజీకి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది. మైక్రోబయాలజీ సపరేట్ ఉంటుంది, పెథాలజీ సపరేట్, తర్వాత బయోకెమిస్ట్రీ సపరేట్. సో ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ ల్యాబ్ ఇక్కడ నుంచి నిర్వహిస్తారు. ఫ్యూచర్లో అంతా జరగబోతుంది, అందుకని మాకు ఇవ్వటం లేదు.
సో ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే సగం డిపార్ట్మెంట్స్ అక్కడ డిహెచ్లో ఉంటాయి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడికి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. ల్యాబ్ ఇష్యూస్ అయితే కొంత ఉన్నాయి. ముందు వాటిని ఎవరు మన ప్రిన్సిపల్తో మాట్లాడి సార్ట్అవుట్ చేస్తాం. సార్ ఇప్పుడు మరొకసారి చెప్పండి సార్, ఇప్పుడు మీరేమో ఇక్కడ సిబ్బంది సరిగా లేకపోవడం వల్ల ఓవర్ బర్డెన్ వల్ల మేము కొన్ని వాళ్ళకు సూచనలు చేస్తున్నాం అంతే తప్ప మేము సీరియస్ లేమని మీరు అంటున్నారు. ఇప్పుడు నిజంగా వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇది రిపీట్ అవుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జనగామలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వారి తల్లిదండ్రుల ఊర్లకే రావాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళకు మొదటి కానుపు కూడా ఏంటంటే ఇక్కడ ఉండి చేసుకునేటువంటి పరిస్థితులు మన దగ్గర ఒక సెంటిమెంటల్గా ఉంటాయి. అట్లాంటప్పుడు మ్యాండేటరీగా వాళ్ళకు ఇది తప్ప పేద ప్రజలకు ఈ హాస్పిటల్ తప్ప వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకే ప్రభుత్వం నుంచి కొన్ని సంక్షేమ పథకాలు కూడా అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మ్యాండేటరీగా వాంటెడ్లీ ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్కే వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూస్తేనేమో ఈ జిల్లాకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలుగా విభజన జరిగిన తర్వాత పక్క ప్లేసులు కూడా మనకు వేరే జిల్లా కిందికి వస్తూ ఉంటుంది. ఇట్లాంటప్పుడు మీరు ఆధార్ కార్డును మనం ప్రామాణికంగా చేసుకోవచ్చా, లేకపోతే మీరు ఇంకా ఫెసిలిటీస్ పెంచమని చెప్పి ప్రభుత్వానికి కానీ, లేకపోతే మీకున్నటువంటి సమస్యను ఎట్లా రెక్టిఫై చేయాలనుకుంటారు? దీనికి సమస్యకు సొల్యూషన్ ఏంటి సార్? ఇప్పుడు ఆధార్ కార్డు మేము ఎప్పుడు చూస్తామంటే రిజిస్ట్రేషన్ కోసమే చూస్తాం. ఎవ్రీడే పేషెంట్ వచ్చినప్పుడు ఆధార్ కార్డు జనరేట్ చేయాలంటే ఆధార్ బేస్డే ఉండాలి. దానికోసమే చూస్తాం తప్ప ఆమె అడ్రస్ ఎక్కడ, వాళ్ళ తల్లిగారేది అత్తగారు కోసం చూడం మేము ఆధార్ కార్డు. ప్లస్ ఎప్పుడు కూడా మేము ఆ మాటే మాట్లాడలేదు. ఇప్పుడు లాస్ట్ మంత్ సెన్సెస్ తీసాను నేను. మా దగ్గర 360 డెలివరీస్ అయినాయి లాస్ట్ మంత్లో. సో 360 డెలివరీస్లో 80 డెలివరీస్ భువనగిరి ఉన్నాయి. తర్వాత సిద్దిపేట డెలివరీస్ ఉన్నాయి. హనంకొండ వరంగల్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కూడా మైగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళ కేసులు కూడా, సూర్యాపేట కేసులు మా దగ్గరకు వస్తున్నాయి. కానీ ఎప్పుడు మేము ఇది ఎందుకు తీస్తున్నామంటే నిన్న ఇంతకాలం బాగా వైరల్ అవుతుంది కాబట్టి మేము సెన్సెస్ తీసాం. ఎప్పుడు మేము ఇట్లా సెన్సెస్ తీసి మేము డిఫరెన్షియేషన్ ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఏంటంటే మాకు వర్క్లోడ్ చాలా ఉంది. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే నిన్న ఎందుకు డాక్టర్స్ ఫ్రస్ట్రేట్ అయ్యి అట్లా చెప్పారంటే అది కూడా కోపంతోనో ఏదో చెప్పలేదు. మీకు ఇక్కడ టైం ఉంది, మీ టైం వరకు డెలివరీ డేట్ వరకు మీ హాస్పిటల్ వెళ్ళొచ్చు అని చెప్పారు తప్ప వాళ్ళని వెళ్ళగొట్టడము పరుషంగా మాట్లాడడం అంటూ జరగలేదు. మాకు యాక్చువల్గా మాకు శాంక్షన్లు 2 ప్రొఫెసర్లు ఉండాలి. 2 ప్రొఫెసర్లు కూడా డిప్యుటేషన్లో ఉన్నారు. 2 అసోసియేట్లు ఉన్నారు. 8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. 8 మందికి 5 మాత్రమే ఉన్నారు. ఆ 5లో కూడా మెడికల్ లీవ్ పెడుతున్నారు. ఒక సిక్ అయిపోయి మెడికల్ లీవ్ పెట్టారు. ఓన్లీ 4 అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. 3 ఎస్ఆర్లు ఉండాలి. 3 ఎస్ఆర్లకు 1 ఎస్ఆర్ కూడా లేరు. ప్లస్ రీసెంట్గా కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అయింది. నోటిఫికేషన్ ఇస్తే ఓన్లీ 2 అసిస్టెంట్స్ 1 ఎస్ఆర్ జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా ఈ వర్క్లోడ్ చూసి వాళ్ళు కూడా ఇప్పుడు రావటం ల్యాబ్స్కాన్లో ఉన్నారు వాళ్ళు కూడా. సో వాళ్ళు పోవడం వల్ల మాకు అక్యూట్ షార్టేజ్ వచ్చింది ఇప్పుడు హాస్పిటల్లో. ఇప్పుడు నిన్న డ్యూటీ చేసి మళ్ళీ ఇవాళ డ్యూటీ చేయాలంటే ఏ డాక్టర్ కన్నా చాలా ఇబ్బంది. ప్లస్ ఇది మాకు ఎంత వర్క్లోడ్ ఉంటుంది అంటే 3 డాక్టర్లు నైట్ డ్యూటీ రౌండ్ ద క్లాక్ చేయాలి డ్యూటీస్. ఆ వర్క్లోడ్ని ఒకే డాక్టర్ చేస్తున్నారు. వాళ్లకు ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ అవుతుంది. చాలామంది డిఫరెంట్ ఆర్థరైటిస్ తర్వాత స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మా డాక్టర్స్కి. వాళ్ళు ఏమంటుంటే మేము ఇంత స్ట్రెస్లో ఇంకెన్నో రోజులు చేయలేము, మీరు రిక్రూట్ చేయండి, మీరు కనీసం ఒక 3 గైనకాలజిస్ట్ ఇస్తే మేము ఎంతమందికైనా చేస్తాము, వాళ్ళని ఇవ్వకపోతే మేమే సిక్ అయ్యి మేమే మాస్ లీవ్ పెట్టాల్సి వస్తుందని వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో మేము కలెక్టర్ గారిని మాట్లాడడం జరిగింది. సార్ కూడా మళ్ళీ వాకిన్ ఇంటర్వ్యూ ఇవ్వండి, ఎవ్వరు ఎక్కడ గైనకాలజిస్ట్ ఉన్నా కూడా తీసుకురండి, వెంటనే పోస్టింగ్ ఇద్దామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ కూడా రెడీ ఉంది ఇవ్వడానికి. బట్ డాక్టర్స్ రావటం లేదు ఇంత దూరం రావడానికి. ప్లస్ ఇంత ఈ వర్క్లోడ్ని భరించడానికి డాక్టర్స్ ఫ్రెష్ స్టూడెంట్స్ రెడీగా లేరు. ఆ సమస్య అక్కడ వస్తుంది అన్నట్టు. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటివరకు అయితే దీన్ని మనం ఒక్కసారి కనుక పరిశీలిద్దాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంపక హిల్స్ అనేది కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్నది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్లో ది బెస్ట్ హాస్పిటల్గా కూడా దీనికి ఒక క్రెడిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే జనగామ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వివాహరీత్యా బయట ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి కాన్పు కూడా ఇక్కడే చేసుకోవాల్సినటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు సూర్యాపేట అలాగే సిద్దిపేటతో పాటు నల్గొండ
అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చుట్టుపక్కల జిల్లాలను కూడా ఇక్కడికి రావడం వల్ల ఓవర్ క్రౌడ్ అవుతుంది, మేము భరించలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు, మరికొంతమంది ఎక్కువ స్టాఫ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 8 మంది ఒక డ్యూటీ డాక్టర్లు ఉండాల్సినటువంటి టైంలో 4 మాత్రమే ఉంటున్నారు. రౌండ్ ద క్లాక్ ఉండాల్సినటువంటి వాళ్ళు 3 మాత్రమే, ఒక్కొక్కరు రౌండ్ ద క్లాక్ పని చేయాల్సినటువంటి పరిస్థితి. పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయాలా లేకపోతే తామే పేషెంట్లుగా మారిపోతున్నటువంటి ఒక పరిస్థితి తలెత్తుంది. కాబట్టి ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాము, ఎవరికీ చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఒక అసహనం వల్ల కూడా మేము మాట్లాడుతున్న కూడా ఎదుటి వాళ్ళు కూడా కొంత నెగిటివ్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా కొంత వెంటనే ఆ జిల్లా కలెక్టర్ను కూడా కలిసినటువంటి సందర్భాలు కూడా చెప్తున్నారు. వారు కూడా సజెస్ట్ చేశారు, ఎక్కడ డాక్టర్లు ఉన్నా కానీ వాళ్ళని తీసుకొని రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సూపరింటెండెంట్ గారు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, కానీ ఎక్కడ డాక్టర్ల కొరత ఉండడం వల్ల తాము ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళందరూ కూడా కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక ఒక్కసారి మనం విహంగా వీక్షణం చేస్తే మాత్రం గర్భిణీ స్త్రీలు వాళ్ళకేందంటే ఇవన్నిటితో సంబంధం లేదు, వచ్చినటువంటి వాళ్ళకి మాకు ట్రీట్మెంట్ జరిగిందా లేదా అన్నదే వాళ్లకు మ్యాండేటరీ అనగా ఇక్కడ మనం గమనించాల్సి ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం హాస్పిటల్లో స్టాఫ్ లేకపోవడము, ఉన్నటువంటి వాళ్ళ మీద బర్డెన్ ఎక్కువ పడడం కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి ఎక్కువ మంది స్టాఫ్ను కూడా ఇక్కడ రిక్రూట్ చేస్తే వచ్చేటువంటి పేషెంట్స్ కూడా న్యాయం చేసినటువంటి వాళ్ళు ఒక అసమతుల్యం లేకుండా ఒక కోఆర్డినేషన్ తోటి పనిచేసేటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జనగామకు సంబంధించి చెంపగిల్స్ ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్, ఎందుకంటే అన్ని జిల్లా కేంద్రాలలో ఉంటాయి, కానీ జిల్లా కేంద్రానికి ఒక 5 కిలోమీటర్ల పైగా ఇక్కడ చెంపగిల్స్ హాస్పిటల్లో ఉండడము, అక్కడ నుండి కొన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ని వెళ్ళమని చెప్పేసరికి మళ్ళీ తిరిగిపోవడం కూడా చాలా వాళ్ళకు భారంగా మారుతున్నటువంటి పరిస్థితులే గమనిస్తున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొత్తం మధ్య మార్గంగా కూడా స్టాఫ్ను రిక్రూట్మెంట్ చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం అయితే ఇక్కడ కనిపిస్తలేదు. ఎందుకంటే ఎక్కువగా హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళు చిన్న మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళే వస్తుంటారు కాబట్టి వాళ్ళను కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళి పంపించేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం చొరవ తీసుకుని ఎక్కువగా ఇక్కడ స్టాఫ్ను రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా యుద్ధ ప్రాతిపదికన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.